లక్షల కొద్ది ప్రైజ్ మనీతో సెలబ్రిటీలు విశేషంగా ఆకర్షించే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రంగంలోని అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ప్రస్తుతం 3వ సీజన్లోకి అడుగు పెడుతోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా ఆకట్టుకున్న రియాలిటీ షో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే సినిమా కేవలం 2.5 గంటల్లోనే అయిపోతుంది. కానీ బిగ్ బాస్ షో అలా కాదు. దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు సినిమానే. సినిమాల్లో ఉండే ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు ఈ రియాలిటీ షోలో ఉండడంతో ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇప్పటి వరకు 2 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మరికొన్ని నెలల్లో 3వ సీజన్లోకి ప్రవేశిస్తుంది. అయితే తొలి సీజన్కి జూనియర్ ఎన్టీఆర్, 2వ సీజన్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించి కార్యక్రమం సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు 3వ సీజన్ని నడిపించే సారథి ఎవరంటూ రోజుకో పేరు తెరపైకి వస్తుంది. మొదట విక్టర్ వెంకటేష్ బిగ్ బాస్ 3 హోస్ట్గా వ్యవహరిస్తాడంటూ టాక్ వినిపించింది. దానికి వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించి ఉండడంతో ఆయన అనుభవం బిగ్ బాస్కి పనికొస్తుందని భావించారు. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక లేటెస్ట్గా విడుదలైన అసలు సిసలైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ 2 విన్నర్గా నిలిచిన కౌశల్ బిగ్ బాస్ 3 హోస్ట్గా వ్యవహరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఫార్మాట్ గురించి బాగా తెలిసిన కౌశల్ అయితే ఈ షోని పర్ఫెక్ట్గా నడిపిస్తాడని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. అంతేకాదు, గతంలో కౌశల్ అనేక కార్యక్రమాలకి హోస్ట్గా వ్యవహరించడమే కాదు, అనేక ఈవెంట్లని సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేశాడు. దానికి తోడు కౌశల్ ఆర్మీ వంటి అతిపెద్ద అభిమాన సంఘం కౌశల్ వెంటుంది. ఈ కారణంగానే బిగ్ బాస్ 3 కౌశల్కి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కౌశల్ గన్కి ఈ ఆఫర్ను అంగీకరిస్తే బుల్లితెర రంగంలో రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు రియాలిటీ షో గెలిచిన వాళ్ళు మళ్ళీ అదే కార్యక్రమానికి ఎవరూ హోస్ట్గా చేయలేదు. ఇప్పుడు కౌశల్ హోస్ట్గా వస్తే ఆ రికార్డు తన పేరిట రాసుకునే అవకాశం ఉంది. కాగా తనపై జరిగే ప్రచారాన్ని కౌశల్ ఖండించకపోవడంతో ఇది నిజమే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. అటు బిగ్ బాస్ యాజమాన్యం కూడా దీనిపై ఎలాంటి వివరాలు బయటపెట్టడం లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.